వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం జేపీ రోడ్ ఆనంద ఫంక్షన్ హాల్లో పరిణయ ఎగ్జిబిషన్ శుక్రవారం ప్రారంభించినట్లు నిర్వాహకులు టీవీ రావు తెలిపారు. షారీస్, డిజైనర్ బ్లౌజెస్, కుర్తీస్, రియల్ జ్యువెలరీ, డైమండ్స్, ఇమిటేషన్ జ్యువెలరీ, డెకార్స్, సూట్స్, హైఫై ఫ్యాషన్స్తో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశామన్నారు. దేశ నలుమూలల నుండి సేకరించిన 100 మందికి పైగా డిజైనర్స్చే రూపొందించబడిన వివిధ రకాలైన మోడల్స్ ఈ ఎగ్జిబిషన్లో లభ్యమవుతాయన్నారు. ఈ నెల 8వ తేదీ శనివారం వరకు ఎగ్జిబిషన్ ఉంటుందని తెలిపారు. ఈ అవకాశాన్ని భీమవరం పట్టణ పరిసర ప్రాంత మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కడప నగరంలోని మాజీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా, సురేష్ బాబు పర్యవేక్షణలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మసాపేట, సున్నాపురాళ్లమెట్టలో వైసీపీ నగర ప్రధాన కార్యదర్శి పల్లెకొండు సంపత్ కుమార్ ఆధ్వర్యంలో కోటి సంతకాల ప్రజా ఉద్యమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణకు ప్రజలలో అపూర్వ స్పందన లభిస్తుందన్నారు. ఈ ప్రైవేటీకరణ వల్ల దళిత, బడుగు, బలహీన వర్గాలకు వైద్యం, విద్య అందదని ద్రాక్ష అవుతుందని అన్నారు. కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. 26వ డివిజను మాసాపేటలోని సున్నపురాలమిట్ట ప్రాంతంలో ప్రైవేట్ మెడికల్ కాలేజీలను, ప్రభుత్వ మెడికల్ కాలేజీను ప్రైవేటీకరణ చేయాలి అనేటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టాము. ఈ సంతకాల సేకరణ కార్యక్రమానికి మా డివిజన్లో ప్రతి ఒక్కరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి సంతకాలు పెడుతున్నారు. ప్రభుత్వము నుంచి రావాల్సినటువంటి మెడికల్ కాలేజీలను అదే మా జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు కట్టించారు. అవన్నీ కూడా ఇప్పుడు ప్రైవేట్ పరం చేస్తే మా దళితులకు మెడికల్ సీట్లు అనేటివి అందని ద్రాక్షనే అయిపోతుంది. ఇప్పుడే అంతంత మాత్రంగా మాకు మెడికల్ సీట్లు వస్తే ఇప్పుడిప్పుడే జగన్మోహన్ రెడ్డి గారి వల్ల, వాళ్ళ తండ్రి గారు అయినటువంటి రాజశేఖర రెడ్డి గారి వల్ల మా దళిత కుటుంబాల్లో కొంతమంది అయినా డాక్టర్లు అవుతున్నారు. ఈ ప్రైవేటీకరణ చేయడం వల్ల మా దళితులకు అనేది ఇంకా డాక్టర్ అంటే ఆ విద్య చదవడం అనేది ఒక కళగా మేము భావించాలి. కాబట్టి ఈ మెడికల్ కాలేజీల నిర్ణయం అనేది ఈ కూటమి ప్రభుత్వము వెనక్కి తీసుకోవాలి. 26వ డివిజన్ మాసాపేట సైకిల్ దగ్గర సున్నపురాల మిట్ట ప్రాంతంలో ఈ కోటి సంతాల కార్యక్రమంలో భాగంగా అందరం వచ్చేసి ఇంటింటి వద్దకు వెళ్ళి కోటి సంతకాల కార్యక్రమం వచ్చేసి చేస్తున్నాము. అందులో భాగంగా ఇంటిలో ఉండే పేదలు కానీ ఎవరైనా సరే ఈ కార్యక్రమం వచ్చి చాలా మంచిది. ఈ ఏదైతే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయడం అన్యాయం. మాలాంటి బడుగు వర్గాలకు, పేదలకు ఏదైతే మాకు జబ్బు చేస్తే మేము గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్ళి మంచిగా వైద్యం చేసుకునే సౌకర్యం ఇప్పటి వరకు మాకు
కలుగుతూ ఉంది. గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు, గవర్నమెంట్ మెడికల్ హాస్పిటల్స్ ఏం చేస్తున్నారంటే ప్రైవేటీకరణ చేయాలన్న ఒక్క ఉద్దేశంతో మాత్రమే తీసుకున్న ఏకపక్ష నిర్ణయానికి వ్యతిరేకంగా మేము మా డివిజన్లో కోటి సంతకాల సేకరణలో భాగంగా మేమందరము, మా టీం మెంబర్స్ అందరము సున్నపురాల మిట్టలో తిరుగుతూ ఉన్నాం. అయ్యా చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకపోతే దీనికి సలహాలు ఇచ్చిన ప్రభుత్వ సలహాదారులకు కానీ ఒక విన్నపము, మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల తరపు నుంచి మేము బడుగు బలహీన వర్గాల వాళ్ళము. ఒక హాస్పిటల్కి, ప్రైవేట్ హాస్పిటల్కు వెళితే అనవసరమైన ఖర్చులు తప్ప వేరే ఉండవు. అక్కడికి వెళ్ళలేకనే మాకు దగ్గరలో ఉండే గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్ళే వాళ్ళము. దాన్ని దృష్టిలో ఉంచుకొని 17 మెడికల్ కాలేజీలను, అంటే విద్య వైద్యం రెండు ఉచితంగా అందిస్తే చాలు, మనిషికి ఏదైనా సాధించగలడు అన్న ఒక్క ఉద్దేశంతో మాత్రమే ఆయన పెట్టిన దాన్ని నీరుగార్చకుండా మమ్మల్ని అందరినీ ఒక్కసారి మా బడుగు బలహీన వర్గాలందరినీ దృష్టిలో ఉంచుకొని దానిని ప్రైవేటీకరణ చెయ్యకుండా మీరు ఉంటారని ఈ కోటి సంతకాల సేకరణలో భాగంగా మిమ్మల్ని కోరుకుంటున్నాము. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో సుమారు 300 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ బారిన పడ్డారు. డయేరియా, వాంతులు, విరోచనాలతో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని గుంటూరు జిల్లా సబ్ కలెక్టర్ సంజనా సిన్హా తెలిపారు. సిఆర్డీఏ గ్రామాల నుండి సరఫరా అవుతున్న నీటి వల్ల ఈ సమస్య తలెత్తిందనే కోణంలో కూడా దర్యాప్తు జరుగుతుందని అన్నారు. యూనివర్సిటీ యాజమాన్యం ఆర్ఓ వాటర్ సరఫరా చేస్తున్నట్లు తెలిపింది. విచారణలో యూనివర్సిటీది ఏమైనా తప్పుంటే చర్యలు తీసుకుంటామని సబ్ కలెక్టర్ తెలిపారు. డయేరియా సింప్టమ్స్ ఉన్నాయి అని న్యూస్లో రావడంతో ఈరోజు మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఒక 6గురితో ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేశారండి. దాంట్లో మనకి సబ్ కలెక్టర్ తెనాలి, ఆర్జేడి ఎడ్యుకేషన్, డిఎస్ఓ, తర్వాత ఫుడ్ ఇన్స్పెక్టర్, తర్వాత మనకి డిఎస్పీ గారు, ఇట్లా 6గురిని మళ్ళీ అసలు ఏంటి ఈ ఎస్ఆర్ఎంలో కాలేజ్లో పిల్లల పరిస్థితి ఏంటి, ఎంత విషమంగా ఉంది, లేకపోతే చాలా ఎక్కువగా ఎగ్జాజరేట్ చేసిన ఫిగర్స్ ఇవి, నిజాలేంటి, కంటామినేషన్ ఏదన్నా ఉంటే దానికి సోర్స్ ఏంటి, దాన్ని ఎలా ఎలిమినేట్ చేయాలి, ఫస్ట్ దాన్ని ఐడెంటిఫై చేయండి, దాన్ని కంటైన్ చేయండి అని చెప్పి ఒక కమిటీని వేయడం జరిగింది. సో దాంట్లో భాగంగా ఈరోజు పొద్దునే కూడా మనం ఎస్ఆర్ఎం యూనివర్సిటీ హాస్టల్ మెస్ని విజిట్ చేయడము, తర్వాత అక్కడున్న మెడికల్ క్లినిక్ ఏదైతే ఉందో దాన్ని విజిట్ చేయడము, దాని తర్వాత మొత్తం కాలేజ్కైనా వాటర్ సోర్స్ ఎక్కడి నుంచి ఉంది ఏంటి అని విజిట్ చేయడం, ఈ 3-4 పాయింట్స్ని విజిట్ చేశాము. సో అక్కడ నుంచి కూడా ప్రతి సెంటర్ నుంచి ఫుడ్ శాంపిల్స్ కానీ వాటర్ శాంపిల్స్ కానీ తీసుకోవడం జరిగింది. వాళ్ళు ఫుడ్ ఏదైతే వండుతున్నారో అక్కడ గ్రోసరీస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ప్రొసీజర్ ఫాలో అయ్యి వాళ్ళు వండుతున్నారు, అక్కడ పనిచేసే వాళ్ళు ఎలా అన్ని ప్రోటోకాల్ ఫాలో అవుతున్నారా లేదా, FSSAI స్టాండర్డ్స్ ప్రకారం ఉన్నాయా లేదా అని చెప్పి డీటెయిల్గా కూడా ఇంకా మనకి టీం అక్కడే ఉన్నారండి. 2 టీమ్స్ ఉన్నాయి. సో వాళ్ళని పెట్టి ఆ ఇన్వెస్టిగేషన్, ఆ ఎంక్వైరీ ఆన్ గోయింగ్గా ఉంది. అలానే మెడికల్ క్లినిక్ వాళ్ళకి ఏదైతే ఉందో దాంట్లో లాస్ట్ 1 వీక్ ఎంతమంది స్టూడెంట్స్ వచ్చారు, ఏ సిమ్టమ్స్తో వచ్చారు, వచ్చిన టోటల్ పీపుల్లో ఎంతమంది స్టమక్ పెయిన్, వామిటింగ్, డయేరియా సిమ్టమ్స్లో వచ్చారు, అలాంటి డీటెయిల్స్ కూడా కొంచెం తీసుకోవడం జరిగింది. దాంతోపాటు వాటర్ అనేది అసలు ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి ఎలా వస్తుంది, అది సిఆర్డిఏ నుంచి మరియు బయట పుడగల నుంచి వాళ్ళు తీసుకున్నారు. సో దాన్ని వాళ్ళు ఇంటర్నల్గా ఏ ప్యూరిఫికేషన్, ఏ ట్రీట్మెంట్ మెకానిజంని ఫాలో అవుతున్నారు, అదంతా కూడా ఎలా చేస్తున్నారని ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళతో వెళ్ళి చూసాము. ఆ శాంపిల్స్ కూడా తీసుకున్నాము. వేరియస్ పాయింట్స్, ఇన్లెట్స్లో శాంపిల్స్, అలానే అవుట్లెట్ శాంపిల్స్ కూడా తీసుకున్నాము. సో ఏదైతే మనం వాటర్ని వాష్రూమ్స్లో వాడతామో, ఏదైతే వాటర్ని వీళ్ళు తాగడానికి వాడుతున్నారో, ఏదైతే వాటర్ని ఫుడ్ వండడానికి వాడుతున్నారో అన్ని శాంపిల్స్ కూడా తీసుకున్నాము. సో వాటన్నిటిని కూడా ఇప్పుడు టెస్ట్ చేసి మనం రిజల్ట్స్ని అవైట్ చేస్తున్నాము. దాన్ని బట్టి ఎంత మాత్రం అక్కడ మనకి ప్రాబ్లం ఉంది అనేది మనము నిజంగా నిర్ధారించవచ్చు. దాని ప్రకారం మనం కరెక్టివ్ యాక్షన్స్, మెజర్స్ ని తీసుకోవడానికి చూస్తాం. మేము వెళ్ళినప్పుడు వాళ్ళు మాకు ఏం చెప్పారంటే, ప్రైమరీగా ఎప్పుడన్నా ఇలాంటి ఫుడ్ రిలేటెడ్ సమస్య వస్తే నాన్ వెజిటేరియన్ ఐటమ్స్ లో ఉంటాయి కాబట్టి లాస్ట్ 2-3 days గా చికెన్, ఎగ్ అనేది వాళ్ళు తెప్పించడం ఆపేశారు. పూర్వం ఏ వెండర్ తో అయితే తెప్పిస్తారో అది కూడా ఫస్ట్ ఇప్పుడు మార్చేశారు. ఇమీడియట్ గా అయితే చికెన్, ఎగ్ సబ్ చేయట్లేదని చెప్పారు. వాటర్ కూడా వాళ్ళు ఆరో వాటరే ఇస్తున్నాము అని చెప్పారు. అయినా కూడా వాటర్ ని మనం మినిమం టెస్ట్ చేయడానికి మనకి H2S తో టెస్ట్ చేస్తాము, దానికి 48 hours పడుతుంది. సో అందుకని ఇప్పుడు అవైట్ చేస్తున్నాం రిజల్ట్స్. ఇమీడియట్ గా అయితే ఎవరైతే పేషెంట్స్ మనకి NRI లో ఒక 2 అడ్మిట్ అయ్యారో వాళ్ళతో ఇప్పుడు మాట్లాడడం జరుగుతుంది.
సో బయట స్టూడెంట్స్ తిన్నారా లేకపోతే కాలేజ్లోనే తిన్నారా అనేది చూస్తే బయట తిన్న వాళ్ళు కూడా ఉన్నారు, కానీ ఉంది అని మనం కొంచెం అనుకోవచ్చు. సో అలా 1 వీక్ వ్యవధిలో మనకి ఒక ఎవ్రీడే 50 చప్పున ఆన్ యావరేజ్ వచ్చారు అని మనం చూడొచ్చు. సో అలా అయితే 50 ఒక ప్రతిరోజు 50 ఒక 6 days వేసుకున్నా మనకి కొంచెం సీజబుల్ అమౌంటే ఉంది. కాకపోతే ఒక విషయం ఏంటంటే టోటల్ గా భోజనం చేసే విద్యార్థులు, టీచర్స్ కానీ స్టాఫ్ కానీ కూడా 6,000 మంది ఉన్నారు. సో 6,000 మందిలో ప్రతిరోజు 50 మంది వస్తుంటే అది అలార్మింగ్ ఫిగర్ అనేది వాళ్ళు రికగ్నైజ్ చేశారా లేదా అనేది కూడా ఒకటి మ్యాటర్. విదేశీ చొరబాటుదారుల పట్ల కాంగ్రెస్ ఆర్జేడీ అమిత అభిమానం చూపుతున్నాయని ప్రధాని మోడీ ఆక్షేపించారు. ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం శ్రీరాముడిని ఛట్ మాతను అసహ్యించుకుంటున్నాయి అని విమర్శించారు. బీహార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బాగల్పూర్, అరారియా జిల్లాల్లో జరిగిన సభల్లో ప్రసంగించారు. అయోధ్యలో రామాలయంతో పాటు నిషాద్రాజ్, శబరిమాత, వాల్మీకి మహర్షి కోసం నిర్మించిన ఆలయాలను సందర్శించడానికి ప్రతిపక్ష నేతలు విముఖత చూపుతున్నారని, దళితులు, వెనకబడిన తరగతులంటే వారికి ఉన్న ద్వేషానికి ఇదే రుజువన్నారు. ఆర్జేడీ, కాంగ్రెస్ మధ్య అంతర్యుద్ధం నడుస్తుందన్నారు. ఈ రెండు పార్టీలకు దేశంలోని అత్యంత అవినీతి కుటుంబం, బీహార్లోని అత్యంత అవినీతి కుటుంబం సారథ్యం వహిస్తున్నాయన్నారు. भारत माता की हो भाई बहन, सब हमें दानवीर कर्ण के ई चंपा नगरी, बाबा बूढ़ानाथ, आरू मंदार पर्वत, बाबा बासुकीनाथ के ई पवित्र भूमि के प्रणाम करे छिए. अपने सबके आशीर्वाद चाहिए. साथियों, देश में 2 ही ऐसी जगह है जहां गंगा उत्तर वाहिनी होती है. एक बनारस और दूसरा भागलपुर. गंगा मैया के आदेश पर मैं बनारस के लोगों की सेवा कर रहा हूं और आज यहां मैं भागलपुर में एनडीए के अपने साथियों के लिए गंगा मैया का आशीर्वाद लेने आया हूं. आप सबका आशीर्वाद लेने आया हूं. बनारस में हमें बाबा काशी विश्वनाथ की कृपा मिलती है और यहां अज गैबीनाथ बाबा के चरणों में हमें प्रणाम करने का सौभाग्य मिलता है और इसलिए भागलपुर आना मेरे लिए बहुत विशेष हो जाता है. साथियों, भागलपुर संघर्ष, संस्कार और सम्मान की धरती है. इसी धरती ने देश को वो सपूत दिए जिन्होंने इतिहास की दिशा बदल दी. तिलका मांझी ने बंदूक से नहीं, अपने साहस से अंग्रेजों के अहंकार को तोड़ा था. कादम्बिनी गांगुली ने अपनी निष्ठा और समर्पण से बेटियों के लिए नया रास्ता खोला. मैं इस धरती की महान विभूतियों को श्रद्धापूर्वक नमन करता हूं. विक्रमशिला की इस भूमि ने हर युग में देश और समाज को दिशा दिखाई है. सुशासन की सरकार में बिहार में महिलाओं की सुरक्षा सुनिश्चित हुई है. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి నిర్మూలనే ప్రభుత్వ లక్ష్యమన్న హోంమంత్రి అనిత. తప్పు చేస్తే ఏ పార్టీ వారినైనా వదిలిపెట్టేది లేదని హెచ్చరిక. ఫలించిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ కృషి. నర్సాపురం వరకు వందే భారత్ రైలును పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర రైల్వే శాఖ. కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారాన్ని ప్రజలను పూర్తిగా గాలికి వదిలేసింది. వైసీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ కారుమూరి వెంకటరెడ్డి విమర్శ.
విదేశీ చొరబాటుదారుల పట్ల కాంగ్రెస్ ఆర్జేడీ అమిత అభిమానం చూపుతున్నాయన్న ప్రధాని మోడీ, ఆర్జేడీకి మద్దతు ఇవ్వడం రాహుల్కు ఇష్టం లేదని వ్యాఖ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.